హిమాచల్ ప్రదేశ్లో ట్రావెలింగ్ చేసేవాళ్ళు కుల్లు మనాలి వెళ్ళేటప్పుడు మండి అనేసి ఒక జిల్లా వస్తుంది, పెద్ద సిటీ అది. మండీలో తప్పక దర్శనం చేసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం భూతనాథ మందిరం. భూతనాథ మందిరం ఎంటర్ అవ్వగానే మనకి రాధాకృష్ణులు మనకు దర్శనమిస్తారు. భూతనాథ్ అంటే అందరికీ తెలిసిందే, భూతాలకి నాథుడు పరమశివుడు. ఈ విధంగా మనం నందిని దర్శించుకుంటాం. నందిని దర్శించుకున్న తర్వాత హిమాచల్ ప్రదేశ్లో రాయితో కట్టినటువంటి అతి ప్రాచీనమైనటువంటి మందిరం ఇది. ఇంచుమించు 1600 సంవత్సరాలు పురాతనమైనటువంటి మందిరంగా ఇది భావిస్తున్నారు. ఇంకా ఎంటర్ అవ్వగానే కుడివైపు రాధాకృష్ణులు ఉంటారు, ఎడమ వైపు అమ్మవారు మనకి దర్శనమిస్తారు, దుర్గాదేవి. ఈ విధంగా మొట్టమొదట నంది మహారాజుని మనం దర్శించుకొని ఆ తర్వాత లోపల ఉన్నటువంటి శివుణ్ణి మనం పూజించుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో మోస్ట్లీ శివలింగాలకి మనం స్వయంగా వెళ్ళి అభిషేకాలు చేసేటటువంటి అవకాశం మనకి లభిస్తుంది. బయట చూసుకున్నట్లయితే, అదే మన వైపు చూసుకున్నట్లయితే పూజారులు ఉంటారు, ఎంతో కొంత దక్షిణ ఇస్తే మనకి పూజలు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మనమే స్వయంగా వెళ్ళి పాలు నీళ్లు ఏ విధంగా అభిషేకం చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డమరు అతి పురాతనమైనటువంటిది. అది కూడా ఒక 500 సంవత్సరాల నుంచి ఉందనేసి అంటారు. ఈ పక్కన ఉన్నటువంటి స్తంభం కూడా పవిత్రమైనటువంటిది. మొట్టమొదట భూతనాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక డమ్ము నుండి డబా డబా కొంచెం కొట్టినట్లు లేకపోతే నమస్కరించినట్లు చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్తంభాన్ని ప్రార్థించాలి. ఈ విధంగా నంది మహారాజుని ప్రార్థించిన తర్వాత చుట్టువైపులో ఒక ప్రదక్షిణ చేయాలి. శివ మందిరానికి ప్రదక్షిణ చేసేటప్పుడు సంపూర్ణ ప్రదక్షిణ చేయకుండా ఇప్పుడు చూస్తున్న విధంగా ఒకవైపు మాత్రమే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రివర్స్లో సంపూర్ణం చేసి మళ్ళీ రావాలి. అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ మంచి ప్రసాదం కూడా ఇస్తారు. అక్కడ ఒక నాథ సాంప్రదాయానికి చెందినటువంటి ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన మనకి మంచి ప్రసాదం మంచి ప్రేమగా చూసుకుంటారు. వెళ్ళి ఉండవచ్చు కూడా. జై శ్రీరామ్.